గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మేము నిరుద్యోగులం గత 3 సంవత్సరాల నుంచి నిరుద్యోగులు ఉండి చదువుకుంటూనే ఉన్నాం. మీరు మా దగ్గరకు వచ్చి ఒక మాట ఇచ్చారు. ఎప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికార పక్షంలో ఉన్నప్పుడు కాదు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చి గివెన్ గ్రూప్ 2 పోస్టులు పెంచి మనం ఉద్యోగాలు రాసుకుందాం, పెంచి మనం పరీక్షలు రాసుకుందాం మీరు మాకు నా మాట ఇచ్చారు. ఇచ్చిన మాట నిజమా కాదా? మీరు ఇవ్వడమే కాకుండా రాహుల్ గాంధీ తోటి మన భావి భారత ప్రధానమంత్రి, కాబోయే ప్రధానమంత్రి అని చెప్పేసి రాహుల్ గాంధీ గారితో మాట ఇప్పించారు. అట్లాగే ప్రియాంక గాంధీ తోటి జాబ్ క్యాలెండర్ ఇప్పించారు. ఎక్కడ పోయినాయి గ్రూప్ 2 పోస్టులు? మీరు చెప్పిన గ్రూప్ పోస్టులు ఎక్కడ పోయినాయి? ఈరోజు మమ్మల్ని ఏమంటున్నారు? మీరు టైంపాస్కి వచ్చారు అంటున్నారా? జాబ్ క్యాలెండర్ దాదాపు 7 నెలలు అవుతుంది, జాబ్ క్యాలెండర్ లేదు. మేము ఆల్రెడీ వచ్చి హైదరాబాద్కి వచ్చి 3 సంవత్సరాలు అయింది. ఎట్లా గడుస్తా అనుకుంటున్నారు? ప్రతి నెల 10-15 వేల రూపాయలు అవుతుంది. ఫీజులు కట్టుకోవాలి, హాస్టల్ ఫీజులు కట్టుకోవాలి, మెస్సులు కట్టుకోవాలి, బియ్యం తెచ్చుకోవాలి, కూరలు తెచ్చుకోవాలి, బుక్కులు కొనాలి, పండుగల పబ్బలు అయితే ఊర్లో కోవాలి. ఇన్ని కథలు ఉంటాయి మాకు. ఇవన్నీ ఎటకెళ్ళి అవుతాయి. నువ్వు జాబ్ క్యాలెండర్ ఇస్తే ఐటెల్లా ఇప్పటికీ దిక్కులేదు. మళ్ళీ 1 ఇయర్ ఎవడు అవుతాడు? ఇంకా సంవత్సరం ఆగి మళ్ళీ ఆడిపోయి మళ్ళీ కూర్చొని మళ్ళీ చదవాలి. ఉన్న జాబులు పెంచుతావు అవుతుంది. నువ్వు ఇచ్చిన మాటనే కదా, నువ్వు ఇచ్చిన మాటనే. రాహుల్ గాంధీ గారితో మీరు మాట చెప్పించారు, ఉద్యోగాలు పెంచేయాక మనం పరీక్షలు రాసుకుందాం అని చెప్పారు. డిఎస్సి పరీక్షకు, గ్రూప్ 2 పరీక్షకు 2 రోజులు గ్యాప్ ఉంది. ఎట్లా రాస్తారు పరీక్ష? అధికారులకు కనీస అవగాహన లేదా? మీకు కనీస అవగాహన లేదా? ఎటుకెళ్ళి రాస్తారు వేరే పరీక్ష? కొంచెం ఆలోచించండి. అనవసరంగా విషయాలని దూరం చేయకండి. మేము మిమ్మల్ని కావాలని గెలిపించుకున్నాం. మీ మీద వ్యతిరేకత భావం తీసుకురాకుండా మాకు సహకరిస్తారని, గ్రూప్ 2ని పోస్ట్పోన్ చేసి పోస్టులు పెంచిన తర్వాత పరీక్ష నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై నిరుద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. ప్రభుత్వం మా డిమాండ్లు నెరవేర్చకపోతే ఏం చేస్తామంటే, మొన్న కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తాం. రేపు గ్రామాలల్లో నిజంగా నిరుద్యోగులు ఏం చేశారంటే, ఊర్లల్లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు రూపాయి ఖర్చు లేకుండా ఓట్లు వేయించారు. రేపు మేము నిరుద్యోగులను నిలబడతాం. గ్రూప్ 2 పోస్టులు పోతాయి, మాకు ప్రజాప్రతినిధి పోస్టులు వస్తాయి. అన్నిట్లా బరాబర్ నిలబడతాం. ఎవ్వరికి సపోర్ట్ చేసే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ వాళ్ళకి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్లు ఎక్కడ కూడా సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. మేమే నిలబడతాం. ఏదైతే బస్సు యాత్రలు చేస్తామో మాకోసం మేము బస్సు యాత్రలు చేసుకుంటాం. ఏదైతే ప్రచారం చేస్తామో మాకోసం మేము కాలు మొక్కుంటాం. మీకు ఎందుకు చేయాలి? మీరు గద్దెనెక్కిన తర్వాత మనం మర్చిపోతారా? ఇచ్చిన హామీలు మర్చిపోతారా? ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ఇచ్చిన మాట కూడా నిలబెట్టలేదా? ఈయన రాబోయే ప్రధానమంత్రి కదా, మరి ఇప్పుడే మాట తప్పితే రేపటి నుంచి పరిస్థితి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఖచ్చితంగా మీరు మాకు పోస్టులు పెంచిన తర్వాత గ్యాప్ ఇచ్చి మాకు ఉద్యోగాలు పరీక్షలు నిర్వహించాలని కోరుకుంటున్నాం.